సార్ 2024లో హిట్స్ ఏంటి? ఫ్లాప్స్ ఏంటి? ఓకే. టాలీవుడ్‌కి కాస్త 24 సంవత్సరం బానే ఉందని చెప్పుకోవాలి. మంచి హిట్లు పడ్డాయి. మనం మంత్ వైస్ ఏ సినిమా ఏ సౌండ్ చేసినది ఒకసారి చెక్ చేస్తే 2024 జనవరి విషయానికి వచ్చినట్టయితే రిలీజ్ అయిన సినిమాలు 'హనుమాన్', 'గుంటూరు కారం', 'సైంధవ', 'నా సామిరంగ' సంక్రాంతికి రిలీజ్ అయినాయి. అవును. వీటిలో చిన్న రిలీజ్‌తో వచ్చి పెద్ద హిట్ కొట్టింది 'హనుమాన్'. గట్టి సాలిడ్ హిట్ కొట్టింది. దాదాపు 300 కోట్ల పైన కలెక్ట్ చేసింది. 'గుంటూరు కారం' వచ్చేసి 'గుంటూరు కారం' కూడా కలెక్షన్స్‌లో మంచి రికార్డ్ని క్రియేట్ చేసింది. మహేష్ బాబు కెరీర్లో ఓన్లీ తెలుగులో రిలీజ్ అది. తెలుగులో రిలీజ్ అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ కలెక్షన్స్ 'గుంటూరు కారం' సాధించిందని చెప్పుకోవచ్చు. 'సైంధవ' ఫ్లాపు అది అందరికీ తెలిసిన విషయమే. 'నా సామిరంగ' నాగార్జున గారి 'నా సామిరంగ' అయితే అది కూడా హిట్గా నిలిచింది. మంచి కలెక్షన్స్ సంక్రాంతి పండగకి వచ్చిన సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. తర్వాత 'మిల్లర్' అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా అయితే ఫ్లాప్ సినిమా, డబ్బింగ్ సినిమా అది. తర్వాత ఫిబ్రవరి విషయం చూసుకున్నట్టయితే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. దాదాపు ఓ 15 సినిమాలు రిలీజ్ అయినాయి. చెప్పుకోదగ్గ సినిమాలు. ఆ 15 సినిమాల్లో పెద్ద హిట్ కొట్టింది అయితే ఒకటే అని చెప్పుకోవచ్చు. చిన్న సినిమా కాస్త హిట్ కొట్టింది సినిమా. పెద్ద హిట్ అంటే చిన్న సినిమానే ఆ సినిమా రేంజ్కి హిట్. 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' అని చెప్పేసి చిన్న సినిమా ఒకటి వచ్చింది. అది ఒకటి హిట్గా నిలిచింది. తర్వాత చూసుకున్నట్టయితే యావరేజ్గా 'ఈగల్' రవితేజ గారి సినిమా యావరేజ్గా ఆ పెట్టిన బడ్జెట్కి సోగా యావరేజ్ టాక్తో వచ్చింది. ఎక్కువ నష్టపోలేదు. అదొకటి మనం యావరేజ్ సినిమాగా చెప్పుకోవచ్చు. డిజాస్టర్లు ఉన్నాయి చాలా. యావరేజ్ ఇంకోటి 'సుందరం మాస్టర్' అనేది అది ఒక చిన్న సినిమా, 60-70 లక్షల్లో తీసిన సినిమా. అదొకటి యావరేజ్గా నిలిచింది. సో ఫిబ్రవరికి అయితే మనం చెప్పుకోవాల్సింది 'అంబాజీపేట' ఒకటి అవుతుంది. మార్చి విషయానికి వచ్చినట్టయితే 4 సినిమాలు హిట్లు కొట్టారు. మార్చి కొంత మెరుగ్గా ఉందని చెప్పుకోవాలి. 'గామి' అనే సినిమా ఒకటి మంచి హిట్. విశ్వక్సేన్ కెరియర్లో అది మంచి ఓపెనింగ్స్ వచ్చిన సినిమా అది. దాని తర్వాత 'ప్రేమలు' అని చెప్పేసి డబ్బింగ్ సినిమా, మలయాళం సినిమా రిలీజ్ అయింది. అది మంచి హిట్ సాధించింది. ఆ 'ప్రేమలో' షూటింగ్ కూడా మొత్తం హైదరాబాద్లో చేశారు. అదొకటి పెద్ద హిట్ అయింది. 'ఓం భీమ్ బుష్' అని చెప్పేసి మన ఇతుంది 'ఓం భీమ్ బుష్' అని చెప్పేసి శ్రీ విష్ణు సినిమా, అది కూడా మంచి హిట్ అయింది. దాని తర్వాత 'టిల్లు స్క్వేర్' అనేది సిద్ధు జొన్నలగడ్డకి మంచి దాదాపు 100 కోట్ల దగ్గర కలెక్ట్ చేసిన సినిమా అది. సో ఈ మార్చిలో అనేది 4 హిట్లు పడ్డాయి. డిజాస్టర్ ఫ్లాప్లు అనేది చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏప్రిల్లో వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన సినిమా 'మంజుమల్ బాయ్స్' అనేది మలయాళం సినిమా. అది కూడా మార్చిలో 'ప్రేమలో' మలయాళం సినిమాని హిట్ కొట్టింది. ఈ 'మంజుమల్ బాయ్స్' కూడా పెద్ద హిట్ అయింది. పెద్ద స్టార్లు సినిమాలో వచ్చినాయి. ఫ్యామిలీ స్టార్ వచ్చింది, డిజాస్టర్ అయింది. ఈ ఫ్లాపులు చూసుకుంటే చాలా ఉన్నాయి. లవ్ గురు అని, డియర్ అని, టెనెంట్ అని చెప్పేసి చాలా సినిమాలు వచ్చినాయి ఏప్రిల్లో. బట్ హిట్గా నిలిచిన బట్టి 'మంజుమల్ బాయ్స్' అది అన్ఎక్స్పెక్టెడ్. ఒక నైట్లో జరిగేట కథ. అది టేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా తీశారు. అది రియల్ ఇన్సిడెంట్గా ఆధారంగా తీసుకున్న కథ అనమాట. మే విషయానికి వచ్చినట్టే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విసుగుసేంది, అదొకటే హిట్గా నిలిచింది. యావరేజ్ సినిమాలో 'కృష్ణమ్మ' ఒకటే యావరేజ్ అని, ఒకటి కాస్త యావరేజ్ అనిపించింది. మిగతా సినిమాలన్నీ డిజాస్టర్లని. జూన్ విషయానికి వచ్చినట్టయితే జూన్లో 'మనమే' సినిమా ఒకటి కాస్త యావరేజ్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. జూన్లోనే ఇంకొకటి అన్ఎక్స్పెక్టెడ్ డబ్బింగ్ సినిమా. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంత్లో కూడా వరుసన డబ్బింగ్ సినిమాలు హిట్ అవుతున్నాయి. 'మహారాజా' సినిమా విజయ్ సేతుపతి అన్ఎక్స్పెక్టెడ్ హిట్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్క్రీన్ ప్లే బేస్డ్గా సినిమా హిట్ అవ్వడం జరిగింది. అదే జూన్లో 'కల్కి' పాన్ ఇండియా సినిమా, అది దాదాపు 950 కోట్లు కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. 'కల్కి' సినిమా గురించి మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. అది పెద్ద హిట్ అయింది. జూలైలో వచ్చేసరికి ఇంకో డబ్బింగ్ సినిమా 'రాయన్' అని చెప్పేసి ధనుష్ సినిమా, అది మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక దీంట్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా జూలైలో వచ్చిన 'ఇండియన్ 2' అయితే డిజాస్టర్ మిగిల్చింది. తర్వాత అంతే. జూలై విషయానికి వచ్చినట్టయితే ఒక పెద్ద డిజాస్టర్ డబ్బింగ్ సినిమా, ఇంకో డబ్బింగ్ సినిమాను మంచి హిట్. జూలై నెల అలా గడిచిపోయింది. ఆగస్టు వచ్చేసరికి 2 చిన్న సినిమాలు, ఒకటి పెద్ద సినిమా, 3 హిట్లు పడ్డాయి ఆగస్టులో. 'కమిటీ కుర్రోళ్ళు' అని చెప్పేసి ఒక చిన్న సినిమా పెద్ద హిట్ అయింది. అని చెప్పేసి గీతార్షన్స్ వచ్చినటువంటి చిన్న సినిమా, అది కూడా హిట్ అయింది. ఇంకోటి 'సరిపోదు శనివారం' నాని సినిమా, అది కూడా మంచి హిట్ అయింది.
సో సెప్టెంబర్ విషయానికి వచ్చినట్టయితే ఇంకొక చిన్న సినిమా 35 అని చిన్న సినిమా, ఇది చిన్న కథ కాదని చెప్పేసి 35, అవును, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ హిట్, మంచి హిట్ అయింది. మొత్తు వదలరా 2 అని చెప్పేసి వాళ్ళు ఒకటి ప్రయోగం చేశారు ఫ్రాంచైజీ, అది మంచి అప్లాస్ తెచ్చుకుంది. తర్వాత పాన్ ఇండియా సినిమా ఒకటి ఉంది సెప్టెంబర్లో, ఎన్టీఆర్ దేవర 500 కోట్ల కలెక్షన్ అనేది ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్, 500 కోట్లు పాన్ ఇండియా రేంజ్ సినిమా, అదొకటి రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అక్టోబర్ విషయానికి వచ్చినట్టయితే 3 సినిమాలు హిట్లు ఉన్నాయి. లక్కీ భాస్కర్ 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లక్కీ భాస్కర్, అదొకటి. ఒకటి చిన్న సినిమాకి రిలీజ్ అయ్యి 50 కోట్ల షేర్ని తీసుకొచ్చింది అనమాట, అదొకటి మంచి హిట్ అయింది. అమరన్, ఇది అన్ఎక్స్పెక్టెడ్ 350 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది తమిళ నుంచి డబ్బింగ్ సినిమా వచ్చింది, అమరన్ అని చెప్పేసి కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేశారు దానికి, సాయి పల్లవి నటించిన సినిమా, అది కూడా మంచి హిట్ అయింది. నవంబర్లో జేబ్రా ఒకటి ఉంది, మెకానిక్ రాక్కి యావరేజ్ అనిపించుకుంది. జేబ్రా అనేది మంచి హిట్ సినిమాగా సత్యదేవ్ది, అదొకటి మంచి హిట్ అయింది. కంగువా పాన్ ఇండియా సినిమా ఉంది, కంగువా ఒకటి నవంబర్లో డిజాస్టర్ కిందగా మన తమిళ్లో కాస్త పర్లేదు అనిపించింది, తెలుగులో అయితే డిజాస్టర్ కింద మిగిలిందనమాట. డిసెంబర్ విషయానికి వచ్చినట్టయితే 2024కి డిసెంబర్ ముగింపు అనేది పుష్పరాజు ముగించాడు. పుష్పరాజు సునామీ అనేది దాదాపు 1750 కోట్లు మనం మాట్లాడుకున్న టయానికి 750 కోర్స్ కలెక్ట్ చేసింది. బట్ సంక్రాంతి వరకు కూడా పెద్ద సినిమాలు ఏం లేవు. సంక్రాంతి వరకు కూడా ఫ్యామిలీ సినిమా వెళ్ళాలన్నా పెద్ద హీరో సినిమా ఏదైనా ఉంటే ఆల్టర్నేటివ్ పుష్పరాజే. సో 2000 కోట్ల కలెక్షన్ అనేది క్రాస్ చేస్తాడా లేదా, టచ్ అవుతుందా? బాహుబలి రికార్డు 1810 కోట్లు, బాహుబలి 2 అది ఉంది, దాన్ని టచ్ చేయగలదా పుష్ప అనేది ఇప్పుడు టాస్క్ అనమాట. సో 2024 అయితే ఇలా పాన్ ఇండియా సినిమాలకి మంచి హిట్లు పడ్డాయి. 4 పాన్ ఇండియా సినిమాలు, హనుమాను, కల్కి, దేవర పార్ట్ 1, పుష్ప పార్ట్ 2, ఈ 4 కూడా తెలుగు నుంచి మంచి హిట్లు పడ్డాయి, సాలిడ్ హిట్స్. రీజనల్ లెవెల్లో కూడా మంచి హిట్లు పడ్డాయి. బట్ అనూహ్యంగా మలయాళం నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమాలు, తమిళ నుంచి వచ్చిన 2 డబ్బింగ్ సినిమాలు, రాయన్, మహారాజ్, మలయాళం నుంచి వచ్చినటువంటి ప్రేమలు ప్లస్ మంజుమల్ బాయ్స్, ఇవన్నీ కూడా 100 కోట్లు లెక్క తీసుకెళ్ళిపోయినాయి తెలుగు నుంచి. సో 2024 టాలీవుడ్కి ఇలా గడిచిపోయింది.